వై ఐ హేట్ మ్యారేజ్. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు టుడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ వర్డ్స్కు లేదు ఎలాంటి ఎండ్. ఓ మహానుభావుడు అన్నట్టు పెళ్లి చేసుకున్న తర్వాత రోజు వారి జీవితాన్ని సాగదీయాల్సి ఉంటుంది. కానీ నాలాంటి వాడికేమో నిదానం, స్థిరత్వం అంటే అస్సలు పడదు. ఎందుకంటే ప్రతిరోజు అదే రొటీన్ లైఫ్, అదే బెడ్షీట్లు, అవే డైపర్లు, అవే ఉదయాలు, అవే రాత్రులు, అవే కూరగాయల ముచ్చట్లు, అవే ఎలాంటి రీజన్ లేకుండా వచ్చే పనికిరాని గొడవలు. పోనీ ఆ గొడవలు మనిషిని దూరం చేస్తాయా అంటే చెయ్యవు. అలా అని దగ్గర కూడా చెయ్యవు. ఆ చిల్లర గొడవలు మనిషిని కాంప్రమైజ్ అయ్యేలా చేస్తాయి. ఎలాగంటే ఒకరితో ఒకరికి ఉన్న అవసరం కోసం, కొద్దిపాటి పడక సుఖం కోసం, ఓ ఫ్యామిలీ ఫోటో కోసం, పక్కన వాళ్ళ మెప్పు కోసం, సొసైటీ ఇచ్చే అప్రూవల్ కోసం. ఇలా ఇవన్నీ ప్రతిసారి ఓ మనిషిని ప్రతి విషయంలో కాంప్రమైజ్ అయ్యేలా చేస్తాయి. కానీ నాకేమో ఇలా చీప్గా చిన్న చిన్న విషయాలకే ప్రతిసారి కాంప్రమైజ్ అవడం అంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే అలా ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవడం వల్ల మనిషిలో ఉన్న అందమైన మొండితనాన్ని, గొప్ప క్యారెక్టర్ని చంపేస్తుంది. ఇలా చిన్న చిన్న కాంప్రమైజుల వల్ల మనిషి తనను తాను స్లోగా అమ్ముకోవడం మొదలు పెడతాడు. కానీ కొనేవాడే ఎవడూ ఉండడు. అయినా మనందరం సరిగ్గా సైకాలజీతో ఆలోచిస్తే ఓ మనిషి ఎప్పుడూ ప్రేమలో పడ్డు, కొత్తదనంలో పడతాడు. కొత్త మనుషులు, కొత్త శరీరం, కొత్త వాసన, కొత్త బట్టలు, కొత్త మాటలు, కొత్త గొడవలు, కొత్త లైఫ్ స్టైల్, కొత్త హగ్గులు, కొత్త కిస్సులు, ఇలాగన్నమాట. అందుకే మనిషి ఎప్పుడూ ప్రేమను ప్రేమించడు, కొత్తదనాన్ని ప్రేమిస్తాడు. అందుకే పెళ్ళిలో ప్రేమ చావదు, కొత్తదనాన్ని చచ్చిపోతుంది. సో ఈ మ్యారేజ్లో మనుషులు మారిపోరు, ఒకరికొకరు అలవాటు అవుతారు. ఈ అలవాటు అనేది ప్రేమకు అతిపెద్ద శత్రువు. ఎందుకంటే అట్రాక్షన్, ఆశ్చర్యం, ఎక్సైట్మెంట్, ఈ మూడు లేని చోట ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు. పెళ్ళైన మొదటి రాత్రే అన్నీ చూసేస్తే, సంవత్సరానికే పిల్లోలు పుట్టేస్తే ఇంకా చూడ్డానికి చేయడానికి ఏమీ ఉండదు. అందుకే పెళ్ళైన కొన్ని రోజులకే ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒకరినొకరు కొట్టుకుంటారు, చివరికి విడిపోతారు. అయినా మనుషులు ఎప్పుడు దూరం వల్ల విడిపోరు, దగ్గరితనం వల్ల విడిపోతారు. ఎందుకంటే మనుషులకి ఎప్పుడు ప్రజెంట్లో ఎలా బ్రతకాలో తెలీదు, ఎప్పుడూ ఊహల్లో ఆరితేరుతూ ఉంటారు. అందుకే దూరంలో ఎప్పుడు ఒక తీరని కోరిక ఉంటుంది. ఎప్పుడు కలుసుకోవాలి, ఎప్పుడు హగ్ చేసుకోవాలి, ఎప్పుడు సెక్స్ చేసుకోవాలి అని తీరని కోరిక ఉంటుంది. ఒక అట్రాక్షన్ ఉంటుంది, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ దూరంగా ఉన్నప్పుడు రిలేషన్లో మనుషులు ఎప్పుడు విడిపోరు. సేమ్ లైక్ మ్యాగ్నెట్ అన్నమాట. దూరంగా ఉన్నప్పుడు దగ్గరికి లాక్కుంటూ ఉంటుంది, అదే దగ్గర ఉన్నప్పుడు నెట్టేస్తూ ఉంటుంది. మీరందరూ సరిగ్గా గమనించినట్లయితే మనందరి ఫస్ట్ లవ్లో అమ్మాయిని ఎప్పుడు ఎలా మీట్ అయ్యాం, అమ్మాయితో ఎప్పుడు ఎలా మాట్లాడాం, ఎక్కడెక్కడ కిస్ చేశాం, ఎక్కడెక్కడ ఎలా టచ్ చేశామని ప్రతి రొమాన్సు దీనమ్మ జీవితాంతం చచ్చేంత వరకు గుర్తుంటుంది. కానీ మ్యారేజెస్కి వచ్చేతలకి మాత్రం అలా కాదు. ఇందులో కనీసం నీ పార్ట్నర్ ఫేస్ కూడా నీకు సరిగ్గా గుర్తుండదు. దీనికి గల కారణం ఏంటంటే ఒకరికి ఒకరు అలవాటు, రెప్యుటేషన్. లవ్లో ఉన్నప్పుడు పంటి ఘాటు కూడా లవ్ బైట్ అని స్నాప్లో పెడుతుంది. అదే మ్యారేజెస్లో మాత్రం మోటు సరసం అని అంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే పిల్లలు ఉన్నారు జాగ్రత్త అంటుంది. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేది చాలా క్లియర్. అదేంటంటే రెప్యుటేషన్, స్కిల్స్, డిజైర్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది సెక్స్ గురించి కాదు, మ్యారేజెస్లో ఉన్న రెప్యుటేషన్ గురించి, అలవాటు గురించి. సో ఒకరితో ఒకరు అలవాటైన మనుషుల దగ్గర ఆశ్చర్యం, ఆకర్షణ, ఎక్సైట్మెంట్ అనేది ఎప్పుడూ ఉండదు. ఇవి లేని చోట ప్రేమ ఎక్కువ కాలం బ్రతకదు. చివరిగా ఒక్క మాట, ఈ పెళ్ళికి ప్రేమకి కారణం మనలో ఉన్న కొత్తదనం. ఈ ప్రపంచం చాలా పెద్దది, కొత్తదనం కోసం ఎప్పుడూ అన్వేషించండి. రియాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటంటే మనలో ఎప్పుడైతే కొత్తదనం చచ్చిపోతుందో అప్పుడే మనం ఒకదాని దగ్గర ఆగిపోతాం. గుర్తుపెట్టుకోండి. సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. సబ్స్క్రైబ్, ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు సాయంత్రం 6 గంటలకి మరొక కొత్త పాడ్కాస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.